వందల ఏళ్ల చరిత్ర, స్వాతంత్ర కాంక్షకు వేదిక. మహాత్మాగాంధీ స్వయంగా అడుగుపెట్టిన పవిత్ర పుణ్యభూమి అది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం నేడు పెన్నా నది ఉధృతికి ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. గత 100 ఏళ్లుగా లేని ముప్పు గత 15 ఏళ్లుగా ఎందుకు వచ్చింది? ప్రభుత్వాల కక్కుర్తికి చారిత్రాత్మక వారసత్వం బలైపోవాలా? గత 15 ఏళ్లుగా పెన్నా నదిలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో పల్లిపాడు పరిసరాల్లో ఇసుక రీచ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యంత్రాలతో ఇసుకను విచ్చలవిడిగా తోడేయడంతో నది గర్భంలోతు పెరిగి ప్రవాహ గతి మారింది. రీచ్ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం 2 నుండి 3 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ నది కోతకు గురవుతున్న ఆశ్రమ భూములను గ్రామాన్ని కాపాడడానికి రక్షక గోడ నిర్మించాలంటే 169 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. కేవలం 1200 మీటర్ల రక్షణ గోడకే ఇంత ఖర్చయితే అసలు ఇసుక తవ్వకాలను ఆపడం ద్వారా ఈ ఖర్చును ఆదా చేయవచ్చు కదా? ఒకవైపు భూములు నదిలో కలిసిపోతున్నాయని అంచనాలు వేస్తూనే మరోవైపు అదే ప్రాంతంలో మళ్లీ ఇసుక రీచ్లకు అనుమతులు ఇవ్వడం వెనుక మర్మమేమిటో? ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు కేవలం అంచనాల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మాఫియా ప్రయోజనాల కోసం చారిత్రక కట్టడాన్ని పణంగా పెడుతున్నారా? ఆశ్రమం అంటే కేవలం భూమి కాదు, అది మన దేశ గౌరవం. ఇసుక రీచ్ను తక్షణమే రద్దు చేస్తే ప్రకృతి సిద్ధంగానే నది కోత తగ్గే అవకాశముంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రక్షణ గోడల పేరుతో ఖర్చు చూపిస్తూ కాలక్షేపం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని స్థానిక ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఇది ఏరు వచ్చినప్పుడల్లా పోతా ఉంది. పోయినప్పుడల్లా ఏంటంటే గడ్డపడ్డదంటే 4-5 తిప్పర్లు మట్టి వెళ్ళిపోతా ఉంది. ఈ సంవత్సరం ఏంటంటే 5-6 నెలల నుంచి పోతా ఉండే ఏటికి ఇప్పుడు ఏం కాల ఈ సంవత్సరం. అంతకుముందు సంవత్సరం ఏంటంటే ఎల్లవకి బాగా కోతకు వేసింది. 17 ఎకరాలు ఇది, ఇప్పుడు 10 ఎకరాలు ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, 300 కాడికి చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు 17,000 19,000 మగత పడితే ఏంటంటే ఒక గడ్డ పడ్డదంటే 4-5 తిప్పర్లు మట్టి వెళ్ళిపోతుంది. ఒక కోత పోసిందంటే ఏగుడమ్మున నీళ్ళు వచ్చేస్తుండే, ఆ దెబ్బకి నీళ్ళు కోసుకుంటే వెళ్ళిపోతూ ఉంది. అదేయా పరిస్థితి. అది కూడా కడితే ఏమన్నా ఉంటుంది, లేదంటే ఉండదు. గాంధీ ఆశ్రమంగా కోతకి వెళ్ళిపోతూ ఉంటుంది. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.